Hello everyone, welcome to my ఛానల్ టెక్సస్ కోడర్స్. ఐ హోప్ ఎవ్రీవన్ గుడ్. ఈరోజు మనం ఈ వీడియోలో మనం పైథాన్ ప్రోగ్రామ్ని ఎన్ని వేస్గా రన్ చేయొచ్చు. మెయిన్లీ మనకి 3 వేస్ ఉన్నాయి, అవి ఏందో చూద్దామండి. అండ్ ఎగ్జిక్యూషన్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి పైథాన్ కమాండ్ లైన్ అండి. సెకండ్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ ప్రాంప్ట్, అదేనండి మన సిఎండి. అండ్ థర్డ్ వన్ వచ్చేసి పైథాన్ ఐడిఎల్. ఫస్ట్ ఇప్పుడు మనం చూద్దాం పైథాన్ కమాండ్ లైన్లో ఎలా ఎగ్జిక్యూట్ చేయాలనేది మనం చూద్దాం, ఓకేనా. ఇక్కడ ఏంటండి, ఇది పైథాన్ కమాండ్ లైన్ అండి. సో మన సెర్చ్ బార్లో మనం పైథాన్ అని టైప్ చేసుకుంటే మనకు పైథాన్ కమాండ్ లైన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, టాప్ బోటన్లో మనకి పైథాన్ 3.11.4 అనేది నా పైథాన్ వర్షన్. సో నేను 3.11 డౌన్లోడ్ చేసుకున్నా మా మిషన్లో, కాబట్టి నాకు ఈ వర్షన్ చూస్తుంది. మీరు ఏ వర్షన్ డౌన్లోడ్ చేసుకుంటే ఆ వర్షన్ ఇక్కడ టాప్ బోటన్ కనిపిస్తుంది. మీరు 3.9 యూజ్ చేసిన 3.9 చూపిస్తుంది. 10, 11, 12 ఏది యూజ్ చేసినా ఇక్కడ టాప్ బోటన్లో చూస్తుంది. ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇలా బ్లింక్ అవుతుంది కదా, ఈ బ్లింకింగ్ మెయిన్ దాని అర్థం ఏంటంటే మనం పైథాన్ ఇంటరాక్టివ్ మోడ్లో ఉన్నాం. ఇప్పుడు మనం ఇంటరాక్టివ్ మోడ్లో ఉన్నాం. సో ఇక్కడ నేను ఏం చేస్తామంటే ఒక ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి నేను హలో మై ఫాలోవర్స్ అని ప్రాంప్ట్ ఇచ్చి నేను ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో నేను ఫస్ట్ ప్రింట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి, సో విత్ ఇన్ ద పారాంథసిస్ ఐఎమ్ ప్రింటింగ్ హలో మై ఫాలోవర్స్ అని నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఎంటర్ చేస్తే ఎగ్జిక్యూట్ చేస్తే నాకేమొస్తుంది, హలో మై ఫాలోవర్స్ అని వస్తుంది. సో ఇది పైథాన్ కమాండ్ లైన్ ద్వారా మనం ఇలా ఎగ్జిక్యూట్ చేస్తామండి. మనకి ఇది వచ్చి సెకండ్ టైప్ అండి, మైక్రోసాఫ్ట్ కమాండ్ ప్రాంప్ట్, అదేనండి సిఎండి. సెర్చ్ బార్లో మనం సిఎండి అని టైప్ చేస్తే మనకి ఇక్కడ మన సిఎండి ప్రాంప్ట్ అనేది ఓపెన్ అవుతుంది, ఓకేనా. సో ఇక్కడ మీరు లాస్ట్ వీడియోలో నేను చెప్పింది అర్థం చేసుకున్నారనుకో, అంటే లాస్ట్ వీడియోలో మీరు చెప్పింది మీరు అబ్జర్వ్ చేసుకున్నారనుకోండి. మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు నేనేం చెప్పాను, పైథాన్ పాత్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలని చెప్పాను. అలా సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనం జస్ట్ ఏం లేదండి, ఇట్లా పైథాన్ అని టైప్ చేస్తే మనం పైథాన్ టెర్మినల్లోకి పైథాన్ కమాండ్ లైన్లోకి వెళ్ళిపోతామండి. సో మీరు ఇన్ కేస్ అలా పాత్ని సెలెక్ట్ చేసుకోలేదంటే ఇక్కడ నీ పైథాన్ ఫైల్ ఎక్కడుందో, నీ పైథాన్ ఎక్కడ నువ్వు ఇన్స్టాల్ చేసో ఆ ఫైల్ మొత్తం ఇక్కడ మనం పాస్ చేయాలండి, ఓకేనా. సో ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి నేనేం చేస్తున్నా, హలో కామా మై నేమ్ ఈజ్ ప్రణీత్ అని నేను ఒక ప్రాంప్ట్ ఇచ్చాను ప్రింట్కి. సో ఇక్కడ నేను ప్రింట్ స్పెల్లింగ్ తప్పు రాశాను, యాక్చువల్గా పిఆర్ఐఎన్టీ ప్రింట్. ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే మనకేమొస్తుంది, హలో మై నేమ్ ఈజ్ ప్రణీత్ అని వస్తుంది. సో ఇది కమాండ్ లైన్. అదే మీరు ఫైల్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయాలంటే, సో ఆ ఫైల్కి మనకు ఒక టూల్ కావాలండి. సో నేను ఒక నోట్ ప్యాడ్ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇక్కడ నోట్ ప్యాడ్లో నేనేం చేస్తున్నా, నేను ప్రింట్ రాసుకుంటున్నా. ప్రింట్ ఫంక్షన్లో హాయ్ దిస్ ఈజ్ ప్రణీత్ అండ్ ఇంకో ప్రింట్ ఫంక్షన్లో టెక్సస్ కోడర్స్ అని ఈ 2 ఫంక్షన్ చేశాను. సో ఇది సేవ్ చేసుకోవాలి. సో సేవ్ చేసుకోవాలంటే మీరు మీ కీబోర్డ్లో కంట్రోల్ కొడితే సేవ్ అవుతుంది. సో నేను ఏం చేస్తున్నా, ఇక్కడ ఫైల్ క్లిక్ చేస్తే సేవ్ అనేది వస్తుంది. సో ఇక్కడ సేవ్ ఆప్షన్ మనం క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇలా ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి ఫైల్ నేమ్ ఫస్ట్ ఇవ్వాలి. సో నేను ఫైల్ నేమ్ వచ్చి డెమో అని ఇచ్చుకున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే నువ్వు పైథాన్ ఫైల్ సేవ్ చేయాలంటే .py ఎక్స్టెన్షన్ ఉండాలి. నువ్వు .py అనే ఎక్స్టెన్షన్ ఇస్తేనే అది పైథాన్ ఫైల్గా ట్రీట్ చేస్తుంది, లేదంటే పైథాన్ ఫైల్గా ట్రీట్ చేయదు. సో నేను ఎక్కడైతే సేవ్ చేసుకుంటున్నానో ఆ డెస్క్టాప్లో సేవ్ చేసుకుంటాను, ఓకేనా. సో ఇది సేవ్ చేసుకున్న తర్వాత నా నోట్ ప్యాడ్ క్లోజ్ చేసుకొని ఇక్కడ నేను దీన్ని ఎగ్జిట్ చేస్తే మన సిఎండిలోకి వెళ్తాం, మన కమాండ్ లైన్కి వెళ్తాం. సో ఇక్కడ ఏంది, ఇక్కడ నా యూజర్లో ఉంది, కాకపోతే నేను ఫైల్ ఎక్కడ సేవ్ చేసుకున్నా డెస్క్టాప్లో. సో మనం చేంజ్ డైరెక్టరీ చేయాలి. సిడి మీన్స్ చేంజ్ డైరెక్టరీ. ఎక్కడికి చేంజ్ అవ్వాలనుకున్నావు, డెస్క్టాప్లోకి. సో డెస్క్టాప్లో ఇక్కడ ఎంటర్ చేస్తే ఇప్పుడు కరెంట్ నీ లొకేషన్ డెస్క్టాప్లో ఉంది. సో నువ్వు పైథాన్ ఫైల్ ఎగ్జిక్యూట్ చేయాలంటే కమాండ్ ఏంటంటే
పైథాన్ అనే కీవర్డ్ అండ్ స్పేస్ నీ ఫైల్ నేమ్ ఇవ్వాలి. నా ఫైల్ ఏంది demo.py. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, హాయ్ దిస్ ఈజ్ ప్రణీత్ టెక్సాస్ కోడర్స్. సో నేను నోట్ ప్యాడ్లో ఏమైతే రాసానో అది ఇక్కడ మన కమాండ్ లైన్లో ప్రింట్ ఉంది. ఇది సెకండ్ టైప్ అండి, ఓకేనా. ఇది వచ్చేసి పైథాన్ ఐడిఎల్ అనమాట. ఇది పైథాన్ ఐడిఎల్, దీన్ని షెల్ కూడా అంటారు, ఐడిఎల్ షెల్ అంటారు. ఇదేం లేదండి, మనం సెర్చ్ బార్లో పైథాన్ ఐడిఎల్ అని టైప్ చేస్తే మనకి మన పైథాన్ ఐడిఎల్ అని వస్తుంది. సో ఇక్కడ కూడా మనకి మీరు మెయిన్గా అబ్జర్వ్ చేసుకోవాల్సిందంటే ఒక మన ఏ పైథాన్ డౌన్లోడ్ చేసామో ఆ వర్షన్ అనేది చూపిస్తుంది, ఓకేనా. దీన్ని షెల్ అంటారు. సో ఇక్కడ కూడా మనం ప్రింట్ ఫంక్షన్ యూజ్ చేసి ప్రింట్ చేయొచ్చు. నేను ప్రింట్ హాయ్ అని ఒక ప్రాంప్ట్ ఇచ్చిన, ప్రింట్ మెథడ్కి ఒక ప్రాంప్ట్ హాయ్ అని ఇచ్చాను. సో ఇప్పుడు నేను ఎగ్జిక్యూట్ చేసే వస్తుంది, నాకు అవుట్పుట్ హాయ్ అని వస్తుంది. సో ఇక్కడ కూడా మనం ఒక ఫైల్ క్రియేట్ చేసి ఆ ఫైల్ని మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా రన్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే, సో ఇక్కడ ఫైల్ అనేది ఉంది కదా, ఈ ఫైల్ అనేది మనం క్లిక్ చేస్తే మనకి ఇక్కడ న్యూ ఫైల్ అని ఉంటుంది. సో మన న్యూ ఫైల్ అని ఓపెన్ చేస్తే మనకి ఇట్లా ఫైల్ ఫార్మాట్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నేను ఏం చేసుకుంటున్నా, మళ్ళీ ఇక్కడ కూడా ప్రింట్ అనే ప్రాంప్ట్ ఇచ్చి నేను ప్రింట్ అనే ఫంక్షన్లో ఒక ప్రాంప్ట్ ఇస్తున్నా. ఏమని ప్రాంప్ట్ ఇస్తున్నా, హాయ్ గుడ్ ఈవినింగ్ అని ఇస్తున్నా, ఓకేనా. గుడ్ ఈవినింగ్ అని ఒకటి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఏంది, సేవ్ చేసుకోవాలి, ఈ ఫైల్ని సేవ్ చేసుకోవాలి. మనం త్రూ కంట్రోల్ ద్వారా కూడా సేవ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఫైల్ క్లిక్ చేస్తే మనకు సేవ్ ఆప్షన్ వస్తుంది. సో ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ వస్తుంది. సో ఈ సేవ్ అనే ఆప్షన్లో నేను ఎక్కడ ఫైల్ క్రియేట్ చేసి డెస్క్టాప్ మీద క్రియేట్ చేసుకుంటాను. ఫైల్ క్రియేట్ చేయాలంటే ఏమైంది, ఫస్ట్ మనం ఫైల్ నేమ్ ఇవ్వాలి. నా ఫైల్ నేమ్ వచ్చేసి demo1 అని ఇచ్చింది. ఇది పైథాన్ ఫైల్గా ట్రీట్ చేయాలంటే ఏమి ఇవ్వాలి, మనం ఎక్స్టెన్షన్ ఇవ్వాలి, .py అని ఇవ్వాలి. .py అని ఇస్తే ఇది పైథాన్ ఫైల్గా క్రియేట్ అవుతుంది సేవ్ చేసి, ఓకేనా. సో ఇప్పుడు ఇది రన్ చేయాలంటే ఇక్కడ చూడండి రన్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ రన్ డైరెక్ట్గా మనం రన్ చేస్తే చూడండి ఇక్కడ ఆ ఫైల్లో నేను ఏం రాశాను, హాయ్ గుడ్ ఈవినింగ్ అని రాశాను. సో అది ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఇంకోటి అబ్జర్వ్ చేసుకున్నారంటే, ఈ హెడ్లైన్ అబ్జర్వ్ చేసుకున్నారంటే చూడండి, సి యూజర్ పవన్ డెస్క్టాప్ అనమాట. ఇది నా డెస్క్టాప్ లొకేషన్ అనమాట. నా డెస్క్టాప్లో నేను ఏ ఫైల్ రన్ చేసిన, demo1.py ఫైల్ రన్ చేసిన. దాని అవుట్పుట్ ఏంది, హాయ్ అండ్ హాయ్ కామా గుడ్ ఈవినింగ్. ఈ 3 వేస్గా మనం మన పైథాన్ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, పైథాన్ ప్రోగ్రామ్స్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ కంటెంట్. బాయ్, థ్యాంక్ యూ సో మచ్.